కన్యా రాశి. ఏ నక్షత్ర పాదాలు ఈ కన్యా రాశికి వర్తిస్తాయి, వ్యవహార నామంలో మొదటి అక్షరాలు ఏవి ఈ కన్యా రాశికి వర్తిస్తాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, టో పా పి అనేటువంటి ఈ 3 అక్షరాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, పూ ష నా ఠ ఈ 4 అక్షరాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు, పే పో అనేటువంటి ఈ 2 అక్షరాలు ఈ కన్యా రాశికి వర్తిస్తాయి. ఇక ఈ కన్యా రాశి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆదాయం 5 పాళ్ళు, వ్యయం 5 పాళ్ళు కనపడుతోంది. అలాగే రాజపూజ్యం 5 పాళ్ళు, అవమానం కూడా 5 పాళ్ళు, దాదాపుగా అవమానం 2 పాళ్ళు. దాదాపుగా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అంతేకాకుండా రాజపూజ్యం 5 పాళ్ళు అయితే అవమానం 2 పాళ్ళు మాత్రమే కనపడుతోంది. అది కూడా అనుకూలంగా కనపడుతోంది. గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి పరిస్థితుల విషయాల్లో కూడా కొంత మీకు మానసిక ఊరట కలగవచ్చు. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా శుభగ్రహమైనటువంటి గురువు వత్సరాది నుండి 12/9/2017 భాద్రపద బహుళ సప్తమి మంగళవారం వరకు గురువు బృహస్పతి 1వ స్థానంలో అనగా జన్మస్థానంలో, తదుపరి వత్సరాంతం అంతా కూడా 2వ స్థానానికి వస్తాడు. ఇక శని వత్సరాది 26/2017 జ్యేష్ఠ బహుళ ఏకాదశి మంగళవారం వరకు 4వ స్థానంలో, తదుపరి 26/10/2017 కార్తీక శుద్ధ షష్ఠి గురువారం వరకు 3వ స్థానంలో, తదనంతరం వత్సరాంతం అంతా కూడా శని మళ్ళీ రుజుమార్గంలోకి వెళ్ళి 4వ స్థానంలో ఉండటం, ఈ విధమైనటువంటి శని యొక్క స్థితి ఈ సంవత్సరం ఏర్పడుతుంది. ఇక రాహుకేతుల గురించి ఆలోచన చేసినట్లయితే రాహు వత్సరాది 17/8/2017 వరకు రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో, అలాగే తదుపరి వత్సరాంతం అంతా కూడా అనగా 17/8/2017 తర్వాత రాహు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో ఉండటం జరుగుతుంది. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే గత చాలా సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి చికాకుల నుంచి బయటపడడానికి అనేకమైనటువంటి ఊహలు, అనేకమైనటువంటి చక్కని ప్రణాళికలను ఈ సంవత్సరం మీరు సిద్ధం చేసుకుంటారు. అయితే ఆరోగ్య విషయంలో ఊహలు చక్కగా విశేషంగా ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి, కానీ దానికి సమానంగా శరీరం సహకరించకపోవడం ఒక రకమైన చిన్న చికాకు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువులపై చేయి సాధించుటకు, శత్రువులపై మీరు ఆధిపత్యం సాధించకు చేసేటువంటి పనులలో కూడా మీకు చక్కని అనుకూలత, మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు ప్రదర్శించేటువంటి అవకాశం ఈ విధంగా కనపడుతోంది. అయితే కాస్త గాంభీర్యము, మీలో ఉండేటువంటి భావాల్ని మీలోనే దాచుకోవడం ద్వారా బంధువర్గంలో కాస్త మీరు అహంభావ్యను, కొందరు తేలిక భావంతో చూడడం కాస్త మీకు మానసికమైనటువంటి చికాకు కారణం అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం యొక్క మధ్య భాగంలో కాస్త అనుకూలత కనపడుతోంది. చక్కని అవకాశాలు ఈ సంవత్సరం యొక్క మధ్య భాగం నుండి మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి కానీ, ఉద్యోగంలో చక్కని మీరు ఆశించిన స్థితి కానీ ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రస్తుతం ఉండేటువంటి ఉద్యోగాన్ని వదిలి సంవత్సరం యొక్క ద్వితీయ భాగంలో దాదాపుగా సెప్టెంబర్ తర్వాత దాదాపుగా అక్టోబర్ నుండి అనుకోండి, ఆ సమయం నుండి ముఖ్యంగా ప్రస్తుతం ఉండేటువంటి ఉద్యోగం కాకుండా మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం, ఉద్యోగ మార్పు, ఏదో విధంగా స్థానచలనం కనపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులు కేవలం ఊహల్లో విహరించకుండా కాస్త వాస్తవంలో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తును ఊహిస్తూ, గతాన్ని ఆలోచిస్తూ, భవిష్యత్తును ఊహిస్తూ వర్తమానాన్ని మీరు వృధా చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా విద్యార్థులకి ఊహాలోహాలు లోకాల్లో విహరించడం కాస్త మానుకోండి. వ్యాపార భాగస్వాముల మధ్య కానీ వ్యాపారస్తులకు చక్కగా అనుకూలంగా ఉంది సంవత్సరం యొక్క ద్వితీయార్థం. ఈ సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో మీకు రావాల్సినటువంటి బకాయిలు చేతికి అందటము,
లేదా ప్రభుత్వం ద్వారా కొంత రావాల్సినటువంటి సొమ్ము మీకు చేతికి అందడం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు దాదాపుగా అక్టోబర్ తర్వాత, సెప్టెంబర్ తర్వాత కానీ ఆ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అందులో మీకు కాస్త ప్రయాస చేత పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులు అధికమైనటువంటి ఒత్తిడి, మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలకి చక్కని గుర్తింపు లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనం, మీకు రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కానీ, ప్రమోషన్లు కానీ సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో బృహస్పతి యొక్క అనుకూలత వల్ల మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు లాభించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆత్మీయులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న స్పర్ధలు రాకుండా తగు జాగ్రత్త పడండి. ప్రతి విషయాన్ని కూడా తొందరగా నిరాశపడేటువంటి ఒక తత్వాన్ని మీరు వదిలిపెడితే అన్ని విధాలా మంచిదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఆర్థికపరమైనటువంటి చికాకులు ఏర్పడినా కానీ వాటి నుంచి బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైన కొన్ని చికాకులు ఏర్పడవచ్చు, కానీ మీ చాకచక్యంతో, మీ శక్తి సామర్థ్యాలతో మీరు వాటిని అధిగమించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలత గతం కన్నా కాస్త ఈ సంవత్సరం మెరుగుపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సఖ్యత ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన గృహం కోసం కానీ, స్వంత ఇంటి యొక్క ఆలోచనలు కానీ కాస్త ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీరు ఊహించకుండా, మీకు తెలియకుండానే తమ యొక్క సంతానం యొక్క వివాహ సంబంధాల విషయాలలో కాస్త ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. సహవాస దోషాలు మాత్రం కాస్త మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. ఇక విద్యార్థులు ఎక్కువగా స్త్రీలకు, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా పూర్వార్థం చక్కగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఉన్నత విద్యల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ఉన్నత విద్యల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి చక్కని సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీరు ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువగా ఈ రకమైన ఆలోచనలో నిమగ్నమై ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయ విషయాలలో కానీ కొత్తగా ఒక రకమైన వైవిధ్యంగా ఏదైనా ఆరంభం చేయాలి, మీరు నిరూపించుకోవాలనే అవకాశం, ఆ తపన పెరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక నూతన వ్యాపారం ఆరంభం చేయాలనే ఆలోచన రావటం, అందుకోసం ప్రభుత్వం ద్వారా కొంత రుణాన్ని తీసుకోవటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కన్యాదాన ఫలం కలగవచ్చు. తల్లిదండ్రులకైతే, అవివాహితులకైతే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యి వివాహం కూడా మీకు నిశ్చయమయ్యి కళ్యాణ యోగం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మీకు ఉన్నటువంటి సమస్య అంతా కూడా ఎక్కువగా ఊహాలోహల్లో విహరించడం, ప్రతిదానికి తొందరగా నిరాశపడటం, కాస్త ఆరోగ్య విషయంలో ముఖ్యంగా స్త్రీలైనట్లయితే వారికి ఉండేటువంటి సహజంగా కొన్ని సమస్యల వల్ల కొంత చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా కేతు ధ్యానము, శనేశ్వర ధ్యానాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. దానితో పాటు బిల్వ వృక్షాన్ని పోషించండి, బిల్వ వృక్షాన్ని నాటండి, బిల్వ వృక్షానికి సేవ చేయండి. ఇక గోవుకి నల్ల మినుములు, నల్ల నువ్వులు, కందులు, ఈ మూడు కూడా ఒక పిడికెడు ప్రతిరోజు కూడా నానబెట్టి ప్రతిరోజు కూడా గోవుకు తినిపించండి. తద్వారా అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. మహాలక్ష్మి స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది.